స్టూడెంట్స్ మనం గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం? సుడో కోడ్ అల్గారిథం గురించి డిస్కస్ చేసుకున్నాము, సీక్వెన్స్ లాజిక్. సో ఇవన్నీ ఇఫ్ ఎల్స్, వైల్, డూ వైల్, వైల్ లూప్ గురించి చెప్పుకున్నాము. ఓకేనా? సో ఇప్పుడు మన నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి తెలుసు? ఆల్రెడీ లాంగ్వేజ్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ చెప్పాను, మిషన్ లాంగ్వేజ్కి ప్రోగ్రామింగ్, మన హ్యూమన్ లాంగ్వేజ్కి. ఓకేనా? ఆల్రెడీ మీకు క్లాస్ ఇంట్రడక్షన్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను, జస్ట్ వినండి. ఓకేనా? A programming language is a formal language which comprises a set of instructions used to produce the various kinds of output. ఓకేనా? అవుట్పుట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ క్రియేట్స్ ద ప్రోగ్రామ్స్ దట్ ఇంప్లిమెంట్ ద స్పెసిఫిక్ అల్గారిథం. ఒక అల్గారిథం బేస్ చేసుకుని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటంటే ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ కంప్యూటర్స్, దానికి అర్థం అవ్వాలి కదా ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా. సో మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో అని రాస్తాం, కానీ అది కన్వర్ట్ చేసుకునేసరికి జీరోస్ కామా వన్స్లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా? లిమిటెడ్ సెట్ ఆఫ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ రేదర్ దన్ ఏ జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ మోడర్న్ కంప్యూటర్స్. మన జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది మోడర్న్ కంప్యూటర్స్లో కూడా రన్ అవుతుంది. ఓకేనా? చూడండి, కింద చూడండి ఒకసారి. యూజువల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యాస్ ఏ వొకాబులరీ ఆఫ్ సింటాక్స్ ఇన్స్ట్రక్టింగ్ కంప్యూటర్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. ఏంటి అంటే సింటాక్స్, వొకాబులరీ ఆఫ్ సింటాక్స్ ఫర్ వొకాబులరీ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా ఉంటుంది, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట, ఏబిసిడిలో ఉంటుంది. కానీ దానికి అర్థమయ్యే భాష ఏంటి? జీరోస్ కామా వన్స్. చూడండి, ద టర్మ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఎ హై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? హై ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూడండి, ఇప్పుడు ఏంటి బేసిక్ అనేది ఏంటంటే సింబాలిక్ ఇన్స్ట్రక్షన్స్ కోడ్ అనమాట. స్టార్టింగ్ కోడ్ అనేది చెప్తాము. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే C++, ఇవన్నీ అనమాట. కోబాల్ చూడండి, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్స్ కోడ్ అనమాట. బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఏంటంటే కామన్ అంటే ఒక బిజినెస్ పరంగా యూజ్ చేసే లాంగ్వేజ్ అనమాట. ఓన్లీ బిజినెస్ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. ఫోర్ట్రాన్ అనేది ఫార్మల్ ట్రాన్స్లేటర్ అంటే ఏంటి, మన దగ్గర నుంచి అంటే కోడింగ్ అనేది కన్వర్ట్ చేయడం జరుగుతుంది, లేకపోతే మన వాయిసెస్ చేంజెస్ కానీ. సో ఇవన్నీ అనమాట. ఈచ్ ఆఫ్ దీస్ లాంగ్వేజ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ యూనిక్ కీవర్డ్స్. అంతే కదా, కీవర్డ్స్ దీనికి వేరేగా ఉంటాయి, దీనికి వేరేగా ఉంటాయి కీవర్డ్స్. అన్ని కీవర్డ్స్ ఒకేలా ఉండవు, కానీ జస్ట్ మనం వేరియబుల్ డిక్లరేషన్ మాత్రమే ఒకలా ఉంటుంది. సెట్ ఆఫ్ కీవర్డ్స్ అనేది వేరేగా ఉంటాయి. ఓకేనా? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఈజీ ఫర్ హ్యూమన్ రీడ్ అండ్ అండర్స్టాండ్. అంటే ఏంటి, ఇంగ్లీష్లోనే ఉంటుంది, కానీ మిషన్కి మాత్రమే జీరోస్ కమాండ్. మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా అనేది రాయడం కూడా జరుగుతుంది అనమాట. ఓకేనా? బట్ కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ ఓన్లీ మిషన్ లాంగ్వేజ్. చెప్పాను కదా ఇందాక, నేను చెప్తున్నాను, ఓన్లీ మిషన్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జనరేషన్స్ అంటే ఏంటి అంటే, దీంట్లో 5 జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయండి. ఓకేనా? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకేనా? జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ మీకు స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాం, ఫస్ట్ సెమ్లో. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏంటి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 3 జనరేషన్స్. ఇక్కడ కూడా జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. ఓకేనా? చూడండి, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సెట్ ఆఫ్ కీవర్డ్స్, సింబల్స్ అండ్ కోడ్స్ ఎనేబుల్ ద హ్యూమన్ కమ్యూనికేట్ విత్ కంప్యూటర్స్. అంటే ఒక హ్యూమన్ కంప్యూటర్కి కమ్యూనికేట్ అవ్వడానికి ఏంటంటే సెట్ ఆఫ్ సింబాలిక్ అంటే ఏంటి, సింబల్స్ కానీ, కోడ్స్ కానీ, కీవర్డ్స్ కానీ. సో ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ద ప్రైమరీ టూల్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ సాఫ్ట్వేర్. అంటే ఏంటి అంటే, మనం కోడింగ్ ఎందుకు రాస్తున్నాం, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి మాత్రమే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. 100 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎగ్జిస్ట్ ఇన్ ద మార్కెట్. అంతే కదా, చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ క్లోజ్లీ కన్వర్ట్ టు ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే ఏంటంటే, ఒక్కో జనరేషన్లో ఒక్కోలా యూజ్ చేసాం, కానీ ఇప్పుడు మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చాం, సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నుంచి ఏంటంటే మోర్ అడ్వాన్స్డ్ అనమాట. చూడండి, 5 జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూడండి,
ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకేనా. ఫస్ట్ జనరేషన్లో ఏం యూజ్ చేసుకున్నాం? మిషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, వెరీ హై లెవెల్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. చూడండి, ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్లో ఏం యూజ్ చేసాము? మిషన్ లాంగ్వేజెస్ అనమాట. ఫస్ట్ 1GL అంటే ఏంటంటే ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ ఎల్ అంటే. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ ఏంటండి అని కూడా అడగద్దు. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్యూటర్ టు ద మిషన్ లాంగ్వేజ్. అంతే కదా. ఇప్పుడు ఏంటి? యూజ్ టు ద కంప్యూటర్ సిస్టమ్. దానికి ఏం అర్థమవుతుంది? ఓన్లీ 0s, 1s. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్రెస్డ్. చూడండి, 0s, 1s ఆర్ ద కంప్యూటర్. మిషన్ లాంగ్వేజెస్ ప్రోగ్రామ్స్ ఆర్ డిస్ప్లేడ్ ద బైనరీ నెంబర్ రిప్రజెంటేషన్ ఆర్ ఆక్టల్. మిషన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఎలా డిస్ప్లే అయ్యాయి అంటే బైనరీ నెంబర్స్, అంటే 0s, 1s, హెక్సాడెసిమల్, ఆక్టల్, ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో చూసుంటారు. చూడండి, బేస్ 16, హెక్సాడెసిమల్ ఏంటి? బేస్ 16, ఆక్టా ఏంటి? బేస్ 18 అనమాట. ఓకేనా. చూడండి, FF34 అనేది ఏంటి? హెక్సాడెసిమల్ 2A45 అనేది. సో ఈ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా. ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్లో ఏంటి అంటే ఓన్లీ బైనరీ వాల్యూస్లో మాత్రమే మనం అవుట్పుట్ అనేది ఇచ్చేది. ఓకేనా. చూడండి, అడ్వాంటేజ్. కోడ్ కెన్ బి డైరెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ బై ద కంప్యూటర్. ఓకేనా. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యే ఎగ్జిక్యూషన్ ఈజ్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. అంటే ఈజీగా ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్గా అయిపోయేది అనమాట. ఎఫిషియెంట్గా కూడా ఉండేది. ప్రోగ్రామ్స్ యూటిలైజెస్ ద లెస్ మెమరీ, అంటే మెమరీస్ కూడా తక్కువ తీసుకునేది అనమాట. ఓకేనా. డిసడ్వాంటేజెస్ చూడండి. కోడ్ ఈజ్ డిఫికల్ట్ టు రైట్, డిఫికల్ట్ టు అండర్స్టాండ్ బై ద పీపుల్. అంతే కదా. 0s, 1s అంటే ఏంటి? బట్టి పట్టడమే కదా. మనకి ఈ లాంగ్వేజ్ బట్టి పట్టడమే. 0s, 1s, 0s, 1, 0, 1 ఎన్నని రాసుకుంటాము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. కానీ చాలా డిఫికల్ట్గా ఉండేది. అండర్స్టాండింగ్ కూడా చాలా డిఫికల్ట్ అండర్స్టాండింగ్ అంట. అంటే దానికి అర్థం అవడం కూడా కొంచెం డిఫికల్ట్గా. ఇట్ ఈస్ ద డిఫికల్ట్ టు డిటెక్ట్ అండ్ కరెక్ట్ ఎర్రర్స్. అంటే ఏంటి? ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఎర్రర్స్ అనేది డిస్ప్లే అయిన తర్వాత ఏంటి అంటే అది ఎక్కడ ఎర్రర్ చూపించింది, ఏ ఫామ్లో రాసాము. సో ఇవన్నీ చాలా డిఫికల్ట్గా ఉండేనమాట. సో ఇది డిసడ్వాంటేజ్. అడ్వాంటేజెస్ ఏంటి? డైరెక్ట్లీ ద కంప్యూటర్ అనేది ఎగ్జిక్యూట్ అనేది ఈజీగా అయిపోయేది. ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ అనమాట. వెరీ ఈజీగా ప్రోగ్రామ్ యూటిలైజేషన్, లెస్ మెమరీ కూడా చాలా లెస్గా తీసుకునేది. ఏంటి అంటే మనకి హ్యూమన్స్కి ఏంటి అంటే కొంచెం లెస్ అంటే డిఫికల్ట్గా అండర్స్టాండ్ అయ్యేదన్నమాట. చూడండి, సెకండ్ జనరేషన్. ఇక్కడ ఏంటి? అసెంబ్లీ లాంగ్వేజ్. ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఓన్లీ ఈ లాంగ్వేజ్లో ఓన్లీ ఏంటి? అదే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, సో ఇవన్నీ యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. ఈ లాంగ్వేజ్లో చూడండి, ఫస్ట్ చూడండి అసెంబ్లీ సోర్స్ చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాసిన తర్వాత నెక్స్ట్ అండి అసెంబ్లర్కి వెళ్తుంది. అంటే మనం రాసిన ప్రోగ్రామ్. ఓకేనా. మనం రాసిన A+B, సపోజ్ ఇక్కడ ఏంటి? సమ్ ఆఫ్ A+B తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళేసరికి ఏంటి? ఇక్కడ వాల్యూస్ ఇచ్చిన తర్వాత అది ఏంటి? క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఫైల్ అంటే ట్రూ అనుకోండి. మనం ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ట్రూ అయితే ఏంటి? మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మనం రాసిన ప్రోగ్రామ్ ఎర్రర్ అనుకోండి, ఇక్కడ ఏంటంటే ఎర్రర్ లిస్టింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి సెకండ్ జనరేషన్ యూజెస్ అసెంబ్లీ లాంగ్వేజ్ ద సింబాలిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా. ఇక్కడ నుంచి సింబాలిక్ అంటే ఒక సింబల్స్గా యూజ్ చేయడం కానీ, సో ఇవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. అక్కడ ఏం యూజ్ చేసాం? 0s, 1s. కానీ ఇక్కడ సింబల్స్ కూడా యూజ్ చేసాం. సింబల్స్ అంటే ఏంటి? బ్రేసెస్ అనమాట. కర్లీ బ్రేసెస్ ఏంటి? బ్రాకెట్స్. సో ఇవన్నీ ఇట్ ఈజ్ యూజ్డ్ టు సింబాలిక్ కోడ్స్ ఆల్ కాల్ ద mnemonic codes and which is easy to remember the observation rather than numbers కన్నా అబ్జర్వేషన్లో ఇది కొంచెం ఈజీగా ఉండేది. అంటే మధ్యలో సింబల్స్ వచ్చాయి. సో ఇలా అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి యూజ్ చేస్తామంటే యాడింగ్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, సో ఇవన్నీ ఇక్కడ యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఓకేనా. ద అసెంబ్లీ లాంగ్వేజ్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ టు ద మెషిన్ లాంగ్వేజ్ ఆర్ ది ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది కంప్యూటర్ సిస్టమ్. ఇది ఎలా క్లోజ్ అయ్యేది? ఒక కంప్యూటర్కి ఆర్కిటెక్చర్ అంటే మిషన్ లాంగ్వేజ్ ఇంటర్నల్గా చాలా క్లోజ్గా ఉండేదన్నమాట. యూజింగ్ ద అసెంబ్లర్ ట్రాన్స్లేట్ ద కన్వర్ట్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ టు మిషన్ లాంగ్వేజ్. ఇప్పుడు ఏంటి? మనం A+B అనేది ఇచ్చాం. ఆడ ఏం చేసుకుంటాడు? నెక్స్ట్ కన్వర్ట్ ద అసెంబ్లీ లాంగ్వేజ్. దానికి అర్థమయ్యే భాషలో కొంచెం
అంటే మనం ఒకటి ఇస్తాము, ఒక ఎగ్జిక్యూట్ అనేది మనం ఇస్తాం, దాని తర్వాత ఏంటి వాడు మన ఇచ్చిన వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఓకేనా, దాని తర్వాత ఎలా చేంజ్ అవుతుంది, మిషన్ లాంగ్వేజ్లో చేంజ్ అవుతుంది. అది ఎలా చేంజ్ అవుతుంది, 0s, 1sలో చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి అడ్వాంటేజెస్ చూడండి. ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రైట్. ఓకేనా, ఇక్కడ ఈజీ టు అండర్స్టాండ్ మిషన్ లాంగ్వేజ్ కన్నా చాలా ఈజీగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఈజీ టు మోడిఫై, లెస్ ఎర్రర్స్ అనేది తక్కువగా ఉంటాయి, మోడిఫై కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకేనా, డిసడ్వాంటేజెస్ కోడ్స్ ఈజ్ ఏ మిషన్ డిపెండెంట్. అంటే కదా ఒక మిషన్ డిపెండ్ అయ్యి మాత్రమే కోడ్ ఈ మిషన్లో. అంటే ఇప్పుడు చూడండి Windows 7 92లో కొన్ని మాత్రమే సాఫ్ట్వేర్స్ అనేది రన్ అవుతాయి, ఓఎస్ సపోర్ట్ చేయట్లేదు. సో ఇవన్నీ అనమాట. 32 బిట్ అయితే Windows 7లో వర్క్ అవుతుంది, 64 బిట్ అయితే Windows 8, Windows 10. సో ఇలా సపోజ్ ఓఎస్ఎస్లో కొన్ని చేంజెస్ ఉంటాయన్నమాట. ఓకేనా, ప్రోగ్రామర్ మస్ట్ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్ హార్డ్వేర్ అండ్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది CPU. ప్రోగ్రామర్కి ఏంటి CPU గురించి కంప్లీట్ దాని లోపల ఉన్న మిషన్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. అంటే ఒక ఓఎస్ ఎలా ఉంది, సో దాంట్లో ఏమేమి యూజ్ చేస్తాం, సో ఇవన్నీ ఒక CPU. సో ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ కూడా వీడు ఏంటంటే క్లోజ్డ్గా ఉండాలి. ఓకేనమ్మా, ఫస్ట్ జనరేషన్లో ఏమి యూజ్ చేసుకునే వాళ్ళం, 0s, 1s. సెకండ్ జనరేషన్లో ఏమి యూజ్ చేసుకునే వాళ్ళం, సెకండ్ జనరేషన్లో ఏంటి సింబల్స్ కూడా యూజ్ చేసుకునే వాళ్ళం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చిన కోడ్ని ఎలా చేసుకుంటుంది, అసెంబ్లీ లాంగ్వేజ్లో చేంజ్ చేసుకుని అక్కడ కోడ్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ జనరేషన్. సెకండ్ జనరేషన్ దాంట్లో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్లో మన హ్యూమన్కి ఎక్కువగా అండర్స్టాండింగ్ కొంచెం తక్కువ, అండర్స్టాండ్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్గా ఉండేది. ఈ ఎర్రర్స్ కూడా ఎక్కువగా డిటెక్ట్ అంటే ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయో కూడా మనకు తెలిసేది కాదు. కానీ ఇక్కడ చూడండి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ మిషన్కి మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది కోడ్ అనేది, ఆ మిషన్ పర్పస్గానే డిపెండ్ అయి ఉంటుంది. అదే ప్రోగ్రామర్కి అనుకోండి, ఇప్పుడు ప్రోగ్రామర్ చేసేవాడికి ఏంటంటే గుడ్ నాలెడ్జ్ దేంట్లో ఉండాలి, CPU హార్డ్వేర్ సంబంధించినవి కూడా వాడికి అన్నీ తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా, ఇది ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది CPU. మొత్తం ఆర్కిటెక్చర్ దాని యొక్క CPUలో ఉన్న మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే OS ప్లేట్ కానీ, సో ఇక్కడ ర్యామ్ సైజు, ర్యామ్ ఇవన్నీ. సో ర్యామ్ సైజ్ లోపల ర్యామ్ పలానా ప్లేస్లో ఉంది, ఆర్కిటెక్చర్ అనమాట. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా, ఇది నా క్లాస్. థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్ రేపు చెప్తాను. ఓకేనమ్మా, మీరు ఆల్రెడీ నోట్స్ రాసేయండి, అందరూ నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకేనా, నోట్ డౌన్ చేసుకున్న తర్వాత నాకు వాట్సాప్లో పెట్టాలి. బాయ్స్ స్పెషల్లీ మీకోసమే చెప్తున్నాను, అందరూ క్లాసెస్ వినండి. ఓకేనా, ఈ క్లాసెస్ మళ్ళీ నేను రిపీట్ చేయలేను మళ్ళీ ఆఫ్లైన్ క్లాస్లో, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కష్టం అవుతుంది. C అయితే చాలా టఫ్ సబ్జెక్ట్, మీరు ఇప్పటి నుంచి ఈజీగా వింటే మాత్రం అర్థమవుతుంది. ఓకేనా.